ఇప్పుడు 3 బటన్స్ వేసుకునేలాగే ఇక్కడ మనకి పట్టీ ఎలా వేయాలో చూపిస్తాను మీకు ఈ వీడియోలో చూడండి. ఒక సైడ్ మనం పట్టి ఇస్తాం, రెండో సైడ్ దీన్ని ఎలా కలపాలో చూద్దాం. ఈ చివరికి వచ్చేసరికి మెయిన్ అనమాట, ఈ రెండు ముక్కలు కలిసేలాగా జాగ్రత్తగా చూసుకుని కింద పైన కలుస్తుందో లేదో చూసుకునే ఇది చెయ్యాలి. కుట్టేటప్పుడు ఈ ప్లేస్లోనే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సరే కదా, లోపల ముక్క ఇంకా లోపలికి ఇలా తోసి రెండు సమానంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇట్లా సమానంగా వచ్చింది కదా, కొంచెం ఒక 1.5 ఇంచ్ కొంచెం ఎదరికి వచ్చి మళ్ళీ ఇలా అడ్డంగా తిప్పేయడమే. ఇలా కొంచెం రఫ్ చేసుకున్నాం అనుకో, ఇక్కడతో ఈ రెండు వైపులా కిందన పైన కూడా కలిపేసినట్టే మనం. ఇప్పుడు చూసారు కదా ఎట్లా ఉందో, ఇదనమాట. ఇక్కడ 3 బటన్స్ వస్తాయి. ఇది పట్టీ వేసే విధానం. ఇప్పుడు చూసారు కదా పట్టీ వేసే విధానం ఎట్లా ఉందో, ఎలా వేయాలో. అదే కుట్టిన తర్వాత పట్టీ ఇలా వస్తుంది. బటన్స్ వేయలేదు కాబట్టి ఇక్కడ పిన్ పెట్టాను అనుకోండి, అది వేరే విషయం. ఇలాగా ఈ కిందన చిన్నది ఇట్లాగా చిన్న వీ షేప్, అంటే చూడటానికి బాగుండేలాగా అనమాట. అలా వీ షేప్లో ఉంటే బాగుంటుంది కదా, ఏదో ఆరోలాగా ఇదనమాట. ఇది బటన్స్ వేసిన తర్వాత ఇంకొంచెం మీకు ఇంకా స్టిఫ్గా కనబడుతుంది. ఇది బటన్స్ వేయలేదు కాబట్టి కొంచెం క్రాస్ ఉన్నట్టు కనబడుతుంది, కానీ బటన్స్ వేస్తే మళ్ళీ మామూలుగా ఉంటుంది. అది పెద్ద విషయం కాదు. టైలరింగ్ అనేది చాలా ఈజీ. మనం నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉండాలి, కానీ ఒకటి చాలా చిన్న చిన్న వాటి నుంచే చాలా పెద్ద వరకు వెళ్ళొచ్చు మనం. ఇంకా మన సొంతగా ఓన్గా కొత్త ఐడియాలు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోలు మీకు ఇంకా చాలా పెడతాను. ప్రస్తుతానికైతే ఇది నేర్చుకొని చూసి